బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపించిందా పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు? కూటమి ఒక కోటలాగా, కోట అన్న పదం ఆయన వాడలేదు, బట్ నేను అంటున్నాను అంటే 15 ఏళ్ళు అన్నారంటే ఎంత స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటే తప్ప 15 ఏళ్ళు నిలబడదు. పైగా రాజకీయాల్లో చాలా డైనమిక్గా మారిపోతూ ఉంటాయి రాజకీయాలు భారతదేశంలో, మీకు తెలియదు కాదు. తిరుపతిరావు గారు ఎట్లా చూస్తున్నారు వారి స్టేట్మెంట్ని? ఋషి గారు, అసలు భారతీయ జనతా పార్టీ కూటమిలోనికి రావడానికి కారకుడే పవన్ కళ్యాణ్. ట్రూ. సరే, ఇవాళ కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చెప్తున్నా. చెప్పండి, పర్వాలేదు, ఓపెన్గా మాట్లాడండి. కాదు కాదు బట్ కూటమిలో ఉన్నాక మాకు కొన్ని పరిమితులు తప్పవు కదా. నేనేమంటానంటే, వాస్తవానికి 2018లో తెలుగుదేశం నుండి విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మా తాలూకా ఆలోచన కానీ లేకపోతే మా తాలూకా ఆచరణ కానీ వేరే స్థాయిలోకి వెళ్ళాం. ఆ వెళ్ళడమే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కలుపుకోవడం జరిగింది. ఒకసారి నేను సింహావలోకనం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తర్వాత మళ్ళీ కలుసుకోవాలి. ఏంటి అవ్వాలి మా టార్గెట్? 2024లో పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి ఇక్కడ అధికారంలోకి రావడం అనే టార్గెట్ తోనే మేము వెళ్ళాం. సరే, తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామ క్రమాల్లో ఒక స్థితికి వచ్చేసరికి 3 పార్టీలు ఏదైతే వైసీపీకి సంబంధించి ఫెయిల్యూర్స్ నేపథ్యంలో 3 పార్టీలు కలిస్తే గాని ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం మార్పిడి జరగదేమో అన్నటువంటి అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు ఆ వచ్చిన నేపథ్యంలో అంటే అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్నటువంటి ఒక ఏదైతే ఆ బాండ్, ఏదైతే అనుబంధం ఏదైతే ఉందో అది మాటలకి అందనటువంటిది. అది మనం ఏ సందర్భంలో తీసుకున్నాం, మొన్న జరిగినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి సభలో తీసుకున్నా సరే మనకి అది ప్రస్ఫుటమైనటువంటి సందర్భం. సో దీని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు, నో డౌట్ అట. సో ఆ నేపథ్యంలో ప్రతి కార్యకర్త కూడా, పార్టీలో ఉన్నటువంటి మా బోటి కార్యకర్తలు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచనని మేము గౌరవించాము, దానికి అనుగుణంగా పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా దానికి డిమాండ్ చేశాయి. ఇక్కడ ఏంటంటే వైసీపీ తాలూకా వైఫల్యాలు కూడా దానికి ఆ దిశగా డిమాండ్ చేశాయి మాకు. సో ఓవరాల్ నేను కూటమిలోకి రావడం జరిగింది. ఇంకా నేను ఈ 15 సంవత్సరాల గురించి అనేసి అంటే మీరు ఒకసారి గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో నుండి బయటకు వెళ్ళదండి. దేశ చరిత్ర మొత్తం మీరు ఎక్కడ తీసుకున్నా సరే మా దగ్గర నుండి ఎవరైనా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మేము కూటమి, మీరు ఆ మాట అన్నారు కాబట్టి తిరుపతిరావు గారు, నేను ఆ దేశ రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి మీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైనా కూడా డౌన్ దేలని ఒక సఫకేషన్ ఫీల్ అయ్యి మీరు అన్నట్టు వాళ్ళే వెళ్ళిపోతారు, మీరేం రారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయేలాగా పరిణామాలు సంభవిస్తాయా, లేకపోతే మీరు సంభవించేలా చేస్తారా? డెఫినెట్గా సంథింగ్ ఈజ్ దేర్. అది చెప్పగలిగితే చెప్పండి, లేదంటే మీరు కంటిన్యూ చేయండి. డెఫినెట్గా చెప్తాను. అంటే మనం శిరోమణి అకాలీదళ్ తీసుకున్నా, లేకపోతే శివసేన తీసుకున్నా, ఇటు ఏఐడిఎంకే తీసుకున్నా, ఇలా మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. పీడీపీ అక్కడ కాశ్మీర్లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ తర్వాత జరిగిన, ఇలా వీ కెన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇంకా నేను కొంచెం డెప్త్ గా చెప్పగలను. మా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా పార్టీలు అసలు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి కూడా ఉంది. చాలా పార్టీలు ఉన్నాయి. అంటే ఆయా పార్టీలు తప్పుదల అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు డిమాండ్ చేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు ఒక శివసేన ఉంది, ఇవాళ ఏమైంది? శివసేన మహారాష్ట్రలో పరిస్థితి ఏంటి? ఒకప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ ఇవాళ మేము రూలింగ్ లోకి వచ్చాము, ఎక్కడుందో తెలియని పార్టీగా మారింది. అంటే స్వయంకృత అపరాధాలు. ఎందుకు? వాళ్ళు చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశారు. ఐడియాలజికల్ పార్టీలుగా మేము దశాబ్దాల పాటు కలిసి ఉండి ఏ రోజు మా మధ్య కొట్లాట గాని అభిప్రాయ భేదాలు గాని లేవు. జాతీయ పార్టీగా మేము అక్కడ తగ్గి ఒగ్గి రాజీ పడి శివసేనని తో కలిసి వెళ్ళినటువంటి సందర్భం నుండి వెళ్ళి కాంగ్రెస్ తో జత కట్టిన తర్వాత ఏమయ్యారు? ఇవాళ అధపాతాలకు వెళ్ళిపోయారు. అంటే నేను చెప్తున్నా, ఒకటి మేము పక్కించిన సందర్భాలు లేవు. మీరు అన్నట్టు సఫికేషన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే అది వేరే విషయం. మళ్ళా కాబట్టి తర్వాత కూడా ఆవేదన కాదు. రెండోది, ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, 18లో తెలుగుదేశం పార్టీ మా దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా మేము అదే చెప్పాం. లేకపోతే 4లో వెళ్ళిపోయేటప్పుడు కూడా 2004లో
మేము తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయడం అనేది ఇవాళ జరిగింది కాదు, విడిపోవడం కరెక్టే. అనేది ఇవాళ అదే జరిగింది. నేను అదే అడుగుతా, ఇప్పుడు రఫీ గారిని కూడా అడుగుతా తిరుపతిరావు గారు. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఎన్నిసార్లు రాజకీయాలు మారాయో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. అప్పుడు ఆ పిక్చర్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉండి ఆయన ఆశాభావం, ఆయన స్ట్రాంగ్ విల్ ఏంటంటే 15 ఏళ్ళు ఈ కూటమిని ఇంత కట్టుగా పట్టుగా నిలబెట్టాలి. ఎందుకు వైసీపీకి ఇంకొక సీట్ వచ్చినా కూడా ఇంక అరాచకం భరించలేము, 11 మందికి ఇలా ఉంటాయని కూడా అన్నారు. అది ఎంత పాసిబుల్ ఉంటుంది? ఎందుకంటే మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది వచ్చింది, చారిత్రాత్మకంగా తప్పు చేసామన్నారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిశారు. సో అందుకని అంటున్నా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పిక్చర్లో లేరు, ఇప్పుడు వారు వచ్చారు. కాబట్టి మళ్ళీ అటువంటి సందర్భం కూడా రాదనేది కూడా ఒక విశ్వాసం. యు ఆర్ బిలీవింగ్, రైట్? కాబట్టి రఫీ గారు.